అస్మద్గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈసారి మాఘమాసంలో కూడా అన్ని విశేషాలే వస్తున్నాయి. మొన్న శుక్రవారం పూట మనకి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి వసంత పంచమి పండుగ వస్తే, ఈసారి ఆదివారం పూట రథసప్తమి వచ్చింది. అసలు ఆదివారం అంటేనే రవివారము అంటాం కదా. సూర్యుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు, అందులోని మాఘ ఆదివారం, రథ సప్తమి, సప్తమి తిథి, ఆదివారం అన్నీ కలిసి వచ్చాయి. చాలా విశేషమైనటువంటి రోజు. ఆ రోజు సూర్యోదయానికి ముందే లేవాలి. ఎవరు కూడా సూర్యోదయం అయ్యాక మంచాల మీద ఎవరు పడుకుని ఉండకూడదనమాట. సూర్య భగవానుని అవమానించినట్టు. అందుకని సూర్యోదయానికి ముందే లేవడం ఆ రోజు ముఖ్యమైనటువంటి విషయం. అయితే స్నానానికి మంచి సమయం ఏంటంటే సూర్యోదయం అయ్యాకనే ఇంచుమించుగా స్నానం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే జిల్లేడు ఆకులు పెట్టుకుంటారు మోకాళ్ళ మీద, రెండు మోకాళ్ళ మీద, అలాగే 2 భుజాల మీద, నెత్తి మీద కూడా జిల్లేడు ఆకులు పెట్టుకుని స్నానం చేస్తారు. అది సామాన్యంగా 7:15 లోపు చేస్తే మంచిది. అలాగా చాలా విశేషం అనమాట. ఆ జిల్లేడాకులు పెట్టి చేయడం అనేది శాస్త్రంలో ఉన్నటువంటిది. అయితే మరి ఖచ్చితంగా సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి. స్నానం చేశాక మన ఇంట్లో సూర్య భగవానుని యొక్క చిత్రపటం పెట్టుకోము కాబట్టి, సాక్షాత్తు శ్రీమన్నారాయణునే సూర్య భగవానునిగా భావించి ఇంట్లో చక్కగా 2 రాగి కుందులలో దీపారాధన చేయండి. వీలైతే రాగి కుందులలో దీపారాధన చేయండి. రాగి పళ్ళెంలో నైవేద్యంగా పెట్టండి. అలాగే రాగి చెంబులో ఎర్ర పువ్వులు, ఎర్రటి అక్షతలు వేసి సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యాన్ని సమర్పించండి. మంత్రం వచ్చిన వాళ్ళు మంత్రంతో చేసుకుంటారు. మంత్రం రాని వాళ్ళు మామూలుగా చేసుకుంటారు. అయితే స్నానానికి మంచి సమయం చెప్పాను కదా మీకు, 7:15 లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేసేయాలి. నదీ స్నానం చేస్తే చాలా మంచిది. నదీ స్నానం కుదరని వాళ్ళు బావి దగ్గర, అది కూడా కుదరకపోతే ఇంట్లోనే షవర్ బాత్ చేయడమే. దాంట్లో తల స్నానం చేయాలి. కాస్త నీళ్ళలో పసుపు వేసుకొని స్నానం చేస్తే మరీ మంచిది. అయితే మీకు పూజా విధానం ఏంటంటే, ఉదయం తల స్నానం చేశాక చక్కగా మంచి ఉతికిన బట్టలు కట్టుకొని ఆవునేతి దీపారాధన రాగి కుందులలో చేయడం మర్చిపోకండి. దీపానికి కుంకుమ బొట్లు, ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టి కాస్త దీపానికి కింద పుష్పాలు, అక్షతలు కూడా వేసి సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి. అలాగే ఈ 25వ తారీఖు అని చెప్పుకున్నాం కదా సప్తమి తిథి, అది చాలా ఇష్టమైనటువంటి రోజు. రాగి పాత్రలో నీళ్లు, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులు, చందనము, అలాగే కుంకుమ, గంధము అన్నీ వేసి కూడా మీరు సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వచ్చు. నీరు వదిలేటప్పుడు మాత్రం ఓం సూర్యాయ నమః అని కానీ, ఓం రవయే నమః అని కానీ అనుకుంటూ ఆ నీటిని వదలండి. చాలా మంచి ఫలితం. మీరు పూజ అయిపోయాక సూర్య భగవానునికి ఎదురుగుండగా వచ్చి నమస్కారం చేసుకోవడం ఒకటి మర్చిపోవద్దు. సూర్య భగవానునికి ఎదురుగుండగా నిలబడి మీకు సూర్యాష్టకం వస్తే సూర్యాష్టకం, ఆదిత్య హృదయం వస్తే ఆదిత్య హృదయం, ఏది వస్తే అది చక్కగా చదువుకోండి. చదువుకుంటే చాలా మంచిది. ఇంకా చెప్పాలి అంటే మీరు ఆ రోజు పేదలకై అన్నదానం చేయండి. ఆ రోజు ఎర్రటి దుస్తులు కట్టుకోండి. ఎరుపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అందుకనే మిమ్మల్ని రాగి కుందులలో దీపారాధన చేయమన్నాను, రాగి చెంపుతో అర్ఘ్యం ఇవ్వమన్నాను, రాగి పళ్ళెంలో నైవేద్యాలు పెట్టమన్నాను. ఎర్రటి పుష్పాలు, ఎర్రటి ఫలాలు, అరటి పళ్ళలో కూడా ఎర్రటి ఫలాలు ఉంటాయి. అలాగే అలా వాటిని నైవేద్యంగా పెట్టడం ఒకటి. సూర్య భగవానునికి ఎదురుగుండగా ఆవు పిడకలతో చేసిన పొయ్యి మీద పాయసం వండుతారు. చిక్కుడు గింజలతో ఆనవాయితీ ఉన్నవాళ్ళు రథంలా చేసి ఆ రథాన్ని లాగుతారు ఎదురుగుండగా పెట్టి. సూర్య భగవానునికి ఎదురుగుండగా పాలు పొంగిస్తారు. దాంట్లోనే కొత్త బియ్యంతో పరవన్నం వండుతారు. అలా అక్కడి నుంచి అలా సూర్య భగవానునికి, ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆనవాయితీ ఉంటేనే చేయాలి. అది ఆనవాయితీ లేకపోతే మాత్రం చేయకండి. మామూలుగా ఇంట్లోనే చేసుకోండి. ఆ చేయి సూర్య భగవానునికి అలా చూపించిన. ఆనవాయితీ ఉన్న వాళ్ళు చిక్కుడు రథం అని, ఎదురుగుండగా పాలు పొంగించడం అలాంటివన్నీ చేస్తారు. ఆనవాయితీ లేకపోతే మాత్రం చేయకండి. ఈ రకంగా ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, లేకపోతే సూర్య మంత్రం ఒకటి ఉంది. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌ అని ఒక బీజాక్షర మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకుని గనక చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్ర అని అన్నమాట. ఆ బీజాక్షరాలన్నీ అవన్నీ కూడా సూర్యుడి యొక్క బీజాక్షరాలు. అది చదివితే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అది ఉపదేశంతో అయితేనే చాలా మంచి ఫలితం. ఈ రకంగా రథసప్తమి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం జోలికి వెళ్ళకండి. ఉల్లి, వెల్లుల్లి తినద్దు. అలాగే మంచాల మీద పడుకోవడం కానీ, మంచాల మీద కూర్చోవడం కానీ చేయకండి. సాధ్యమైనంత వరకు కిందే కూర్చోండి. ఎవరితోటి వాదులాడొద్దు.
ఆ సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి ఈ రోజు ఆయనకి ఇష్టం లేని పనులు ఏమీ కూడా చేయొద్దు. గోళ్ళు కత్తిరించుకోవడం, క్షవరం చేయడం, జుట్టు కత్తిరించుకోవడం, అలాగే అలాంటి పనులు ఏమీ చేయొద్దు. మాసిన బట్టలు కట్టుకోవడం కూడా చేయొద్దు. వీలైతే ఉతికిన బట్టలే కట్టుకోండి. అలాగే మంచాల మీద కూడా పడుకోవద్దు. బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. సంసారం జోలికి వెళ్ళొద్దు ఈరోజు. వీలైనంత వరకు ఉపవాసం ఉంటే చాలా మంచిది. నైవేద్యంగా పెట్టినటువంటి పాయసాన్నాన్ని తీసుకుని ఉపవాసం ఉండొచ్చు. దాంట్లో ఏమీ దోషం లేదు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.